జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రాజేశ్వరరావుపేట గ్రామంలోని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన శ్రీరామ్ నగర్ పునరుజ్జీవ పథకం కింద నిర్మించిన రాజేశ్వరరావుపేట రివర్స్ పంపును సందర్శించి కాళేశ్వరం జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ కాళేశ్వరం నీరు వస్తున్నప్పటి నుండి రైతులకు మంచి పంట పొలాలు చాలా మంచి జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికమ్మి ఆర్డర్ కూడా ఒక 15 సంవత్సరాల క్రితం నాకు గుర్తుంది. నేను కొద్దిగా ఇంకా చిన్నపిల్లలు కాదు, పెద్దోడిని. అప్పటికి 30 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది. ఇక్కడ మా అందరికీ క్రికెట్ గ్రౌండ్ ఏంటంటే వరద కాలువ. ఇవాళ కేసీఆర్ గారు ఎక్కడో కింద అక్కడ కాళేశ్వరం నుండి ఇన్ని కిలోమీటర్లు తీసుకొచ్చి ఇక్కడ ఈ వరద కాలువ నింపుతున్న విషయాలు మా అందరూ కనబడుతున్నాయి. ఇప్పుడు ఈసారి మా రైతులందరూ పాపం టెన్షన్లో ఉండే, ఈసారి వర్షాలు లేవని చెప్పేసి. కానీ ఇవాళ ఈ నీళ్ళతోని ప్రతి ఒక్క ఎకరం మళ్ళీ సస్యశ్యామలం రాబోతూ ఉంది. ఈ ఆలోచన వచ్చిన కేసీఆర్ లాంటి మహనీయుడికి నిజంగా చేతులు దండాలు పెడతా ఉన్నా. మా కొరుట్ల కాన్స్టిట్యున్సీ రైతుల వైపు నుండి, కొరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజల వైపు నుండి కేసీఆర్ గారికి మళ్ళీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఇలాంటి నాయకుడు ఇంకొక 5-10 ఏళ్ళు తెలంగాణ ఉంటే తెలంగాణ మొత్తం అసలు బ్రహ్మాండంగా ఇంకా తయారైపోతామని చెప్పి తెలియజేస్తాను.